ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే వామే భూమి సుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోః వాయవ్యాధి కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చైవ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. మనం ఇవాళ ఒక విషయాన్ని గురించి మాట్లాడదాం అనుకున్నాను. అయితే ఏంటంటే దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి? ఎందుకంటే అది కొంతమందికి చాలా గహనమైనటువంటి విషయంగా అనిపిస్తుంది. కొంతమందికి ఏముందిలే దీని గురించి ఆలోచించాల్సిన విషయమా అనిపిస్తుంది. ఇంకొంతమందికి అమ్మో అసలు దీని గురించి మాట్లాడాలంటేనే భయం అని అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ 3 డిస్క్రిప్షన్స్ మీద నేను ఏ విషయం గురించి మాట్లాడబోతున్నాను ఏమైనా కాస్త ఊహించగలరా? మృత్యు. ఎక్సలెంట్ అండి, సూపర్. చావు గురించి మాట్లాడబోతున్నాను. ఎందుకు అని అంటే సరే మన అమ్మవారికిను తర్వాత ప్రబుద్ధ లీలకి జరిగేటువంటి ఆ సంభాషణలో ఆ లీలాదేవి ఆమెని ఒకటి అడుగుతుంది. ఆమె ఇదే ప్రశ్న అడుగుతుంది, అసలు మరణం అంటే ఏమిటి, చావు అంటే ఏమిటి, చావు తర్వాత ఏంటి, ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా ఇలాంటి ప్రశ్నలు ఆవిడ అడిగినప్పుడు అమ్మవారు ఎటువంటి సమాధానం ఇస్తుంది? అయితే నాకు ఈ విషయాన్ని మనం చెప్పినప్పుడు దీన్ని గురించి మనం మన మహర్షులు లేకపోతే మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయాలు మనకి ప్రధానంగా 3 శాస్త్రాల్లోంచి తెలుస్తాయి. సరే, యోగ వశిష్టం ఒకటి, ఇంకోటి భగవద్గీత ఒకటి, మూడవది కఠోపనిషత్తులో నచికేతుడికి యమధర్మరాజు గారికి జరిగినటువంటి సంభాషణలో కూడా ఇదే అడుగుతుంది, అసలు చావు ఏమిటి, చావు తర్వాత ఏమిటి? నచికేతుడికిను యమధర్మరాజుకి జరిగినటువంటి సంభాషణలో అదే కదా ప్రధానమైనది, మరణం తర్వాత ఏమవుతుంది? అయితే ఈ మృత్యువు అనేటువంటి విషయాన్ని ఈ 3 శాస్త్రాలలో నుంచి ఎవరెవరు ఏ రకాలుగా చెప్పారు, దానిని మనం ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మనకి భగవద్గీతలో మన పరమేశ్వరుడు ఏమంటాడు? భగవానుడు నాన్న, చావంటే ఏం లేదు, మాసిపోయిన బట్టలను విప్పేసి కొత్త బట్టలు వేసుకున్నట్టే, అదే జీర్ణించిపోయినటువంటి దేహాన్ని వదిలేసి జీవి కొత్త దేహాన్ని తీసుకుంటాడు. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అని చెప్తాడు కదా. అలానే మనకి యోగ వాసిష్టంలో కూడా ఏమని అంటారు, ఇంతవరకు మనం తెలుసుకున్న దాని ప్రకారం ఏంటి, మనిషి అంటే జీవి యొక్క అంటే ఆ జీవి అని కూడా అంటున్నా, ఎందుకంటే జీవి ఆత్మ ఇవన్నీ ఒకటే మన దృష్టిలో. సో ఈ జీవి అనేటువంటి వాడు రకరకాల వాసనలతో అంటే ఆ దేహాన్ని వదిలేసిన తరువాత మరొక దేహాన్ని తీసుకునేటప్పుడు తన వాసనామయ ప్రపంచంలో ఎటువంటి వాసనలతో ఎక్కువగా ప్రభావితమయ్యాడో అటువంటి ప్రపంచాన్ని, అటువంటి కల్పనల్ని వాడు కల్పించుకుని దానిలోనే మరొక దేహాన్ని తీసుకుంటాడు కదా. అలానే
కఠోపనిషత్తులో కూడా నచికేతుడు యమధర్మరాజు గారిని అటువే ప్రశ్న వేస్తారు, ఏంటిది? మీకు అందరికీ ఆ నచికేతుడి కథ తెలుసు కదా? తెలుసండి. తెలుసు తెలుసు. తండ్రి వాజిష్ఠవసుడు ఆయన పేరు, తండ్రి పేరు. అక్కడ వెళ్ళి వెయిట్ చేస్తాడు యమధర్మరాజు, అందుకని ఆయన అన్ని రోజులు వెయిట్ చేస్తాడని చెప్తాడు. అవును. ఆ వాజిష్ఠవసుడు ఏంటి వేరే బ్రాహ్మణులు, ఆయన వేరే బ్రాహ్మణులకు అందరికీ దానం ఇచ్చేటప్పుడు వట్టిపోయినటువంటి ఆవుల్ని దానం ఇస్తూ ఉంటాడు ఆయన. రైట్. అలాంటి దానం ఇచ్చేటప్పుడు నువ్వు ఎందుకు ఇస్తున్నావు ఇటువంటివి అంటాడు ఈ నచికేతుడు, రెండో కొడుకు. ఈయన కొడుకుల్లో రెండవ కొడుకు. ఆ నచికేతుడు అడిగినప్పుడు నువ్వు ఎందుకు ఇస్తున్నావు, అలా వట్టిపోయిన ఆవుల్ని, పనికిరాని ఆవుల్ని ఎందుకు ఇస్తున్నావు అని అడిగితే, నువ్వు మాట్లాడుకోవడం ఆయన ఈయన యొక్క ఈ చిన్నవాడు వీడు నచికేతుడు, ఈ చిన్నవాడి యొక్క ప్రశ్నలని దాటవేసేసి ఇవి అనవసరమైన పిచ్చి విషయాలు మాట్లాడకు అనే లెవెల్లో మాట్లాడుతుంటారు ఆయన. అయితే ఆ సందర్భంలో అయితే నేను కూడా పనికిరాని వాడిని కదా, నన్ను ఎవరికి ఇచ్చేస్తావు అంటారు. అంటే పనికిరాని వాడు అంటే పెద్ద కొడుకు అందుకు పనికొస్తాడు, చిన్న కొడుకు ఎందుకు పనికొస్తాడు అన్నప్పుడు రెండో కొడుకు మూలంగా ఎటువంటి ఉపయోగం లేదు అని నచికేతుడు భావించి, నేను కూడా పనికిరాని వాడిని కదా, నేను మరి నన్ను ఎవరికి దానం ఇస్తావు అంటాడు. అంటే నేను యముడికి ఇచ్చేస్తానంటాడు తండ్రికి కోపం వచ్చి. సరే, ఈయన ఆ యముడి కోసం వెయిట్ చేస్తుంటాడు. అయితే ఈయన ఆ యమలోకానికి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే యమధర్మరాజు గారు ఉంటారు అక్కడ. ఆయన ఎక్కడో వేరే పర్యటనలో వెళ్తాడు, నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనకు వెళ్ళినట్టు. ఈయన కూడా ఏదో వేరే లోకానికి వెళ్తాడు పర్యటనకి, ఏ స్వర్గలోకానికో బ్రహ్మలోకానికో వెళ్ళొస్తాడు. ఆయన వెళ్ళినప్పుడు ఈయన తిరిగి వచ్చేటప్పుడు 3 రోజులు అవుతుంది. ఆ అన్ని రోజుల పాటు కూడా ఈ పిల్లవాడు ఆయన కోసమని వెయిట్ చేస్తూ కనీసం అన్నపానీయాలు కూడా ముట్టుకోడు. వాళ్ళందరూ అక్కడ ఉన్న యమలోకంలో యమభటులు ఈ పిల్లవాడికి ఏదైనా ఆఫర్ చేస్తే నాకు అక్కర్లేదు అని. సరే, ఈ లోపల యమధర్మరాజు గారు వచ్చి, నాన్న ఎవర్రా నువ్వు, ఎందుకు వచ్చావు, ఏమిటి విషయాలు అంటే, సరిగ్గా మా నాన్న నన్ను నీకు దానం చేసేసాడు కాబట్టి నేను నీ వాడిని అంటే, నువ్వు నా వాడివి ఏంట్రా నాన్న, అది అందరికి కూడా కదా, కాబట్టి అంటే నీకు ఈ లోపల నీకు సరే, నువ్వు నీ యొక్క పట్టుదలను చూసి నాకు చాలా ముచ్చటేసింది, నాతో మాట్లాడడం కోసమని, నా కోసం అని చెప్పి 3 రోజుల పాటు అన్నపానీయాలు లేకుండా ఉన్నావు కదా, నీ పట్టుదలను చూసి నాకు చాలా ముచ్చటేసింది, నీకేమేం కావాలి, ఏం కావాలో కోరుకో అంటాడు. అని అంటే పిల్లవాడు 3 వరాలు అడుగుతాడు. ఏం అడుగుతాడు? తన తండ్రి యొక్క కోపం తగ్గి తనని మళ్ళీ ప్రేమగా స్వీకరించాలి. సరే, యమధర్మరాజు గారు అంగీకరిస్తాడు. రెండో వరం ఏంటి అంటే, స్వర్గానికి తీసుకెళ్లేటువంటి ఒక యజ్ఞ రహస్యం చెప్పాలి అని అంటారు. అంటే అప్పటికప్పుడు ఆయన యమధర్మరాజు గారు ఈ నచికేతుడి పేరు మీద నచికేతాగ్ని అని ఒక యాగాన్ని కల్పించి, ఇది చేస్తే స్వర్గానికి వెళ్తారు అని ఒక. 3వ వరం ఏంటి అంటే అసలైన ప్రశ్న, మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది? కొందరు ఆత్మ ఉందంటారు, కొందరు లేదంటారు, అసలు నిజమేంటి? ఈయన యమధర్మరాజు గారు అంతా ఒప్పుకుంటారు, అదే అన్ని వరాలుగా ఒప్పుకుంటారు, కానీ ఈ 3వ దగ్గరానికి వచ్చేటప్పటికి ఆయన ఒప్పుకోడు. చాలా ప్రలోభాలు పెడతారు. నీకెందుకురా, ఇంత చిన్నవాడివి, చావు గురించి నీకెందుకు, చావు తర్వాత నీకెందుకు, ఏమవుతుంది నాన్న నీకు ఇవన్నీ తెలుసుకుంటే, ఈ విషయాల గురించి మహా అయితే 8 ఏళ్ళు ఉంటాయి, 9 ఏళ్ళు ఉంటాయి, నీకు ఎందుకు నాన్న నీకు అంటే, లేదు నాకు ఇదే కావాలి. లేదు, ఎందుకురా, నీకు కాదు నాన్న, నీకు ఇప్పుడు పిల్లలకి ఏదైనా అవసరం లేనిది పిల్లలు అడుగుతూ ఉంటే తల్లిదండ్రులు వాళ్ళకి వేరే వేరే తాయిలాలు చూపిస్తారు కదా, వద్దురా నాన్న, ఇది వద్దురా, అది వద్దురా, అక్కడికి వెళ్తానులే, ఇక్కడికి వెళ్తానులే, ఇది వద్దు నాన్న అని చెప్తారు కదా. అలాగే యమధర్మరాజు గారు కూడా ఈ పిల్లవాడికి చాలా చాలా ప్రలోభాలు పెడతారు. నాన్న నీకు దీర్ఘాయుష్నిస్తా, నీకు బోలెడంత సంపదనిస్తా, నీకు పెద్ద రాజ్యం ఇస్తా, నీకు స్వర్గ సుఖాలు అందులోనే కనిపిస్తా, ఇలా అన్ని రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా
ఆ పిల్లవాడు నాకు ఇదే కావాలి. ఏంటి అసలు? మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆ సమయంలో యమధర్మరాజు గారు ఈ పిల్లవాడి యొక్క పట్టుదలకి, ఆ జిజ్ఞాసు తత్వానికి, అంటే తెలుసుకోవాలి, విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆ జిజ్ఞాసు లక్షణానికి మెచ్చుకుని ఆయన ఈ పిల్లవాడికి ఆ మృత్యు రహస్యం గురించి చెప్తారు. రైట్? ఇక్కడ మనకి ఎందుకంటే ఇప్పుడు భగవద్గీతలో వాసాంసి జీర్ణాని యథా విహాయ అని అన్నప్పుడే మరి అప్పుడే ఆత్మతత్వం గురించి అప్పుడే చెప్పేయచ్చు కదా! చివరి ఒక 700 శ్లోకాల దాకా మధ్యలో ఎందుకు ఇంత చెప్పారు? రాజవిద్య, రాజగుహ్యం ఇలా రకరకాలైనటువంటి ఆహ్, అధ్యాయాల్లో రైట్? ఇంత చెప్పే బదులు అప్పుడే చెప్పొచ్చు కదా! ఫస్ట్ ఎందుకు కృష్ణ పరమాత్మ ఆ విషయాన్ని మొదట ఎందుకు చెప్పారు? ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు ఆ సమయంలో యుద్ధం దగ్గరున్నాడు. ఎదురుగుండా తను చంపాల్సిన వాళ్ళున్నారు. కదా! ఆ ఎదురుగుండా తను చంపాల్సిన వాళ్ళు ఉన్నప్పుడు, ముందర అర్జెంట్‌గా అర్జునుడికి యొక్క ఆ క్షోభని పోగొట్టాలి. మనోక్షేపని. ఎందుకంటే అప్పటికే ఆయుధాలు వదిలేసి నేను చెయ్యను బాబూ అని ఆయన కింద పడి ఆహ్, ఏం చేయాలో తెలియక నిశ్చేష్టతతో ఉన్నప్పుడు, ముందర వాడికి చెప్పాల్సింది ఏంటి అంటే, "నువ్వు చేయాల్సింది ఇది. నీ ఎదురుగుండా అప్పటికప్పుడుగా ఉన్నటువంటి కర్తవ్యం ఏంటి? నువ్వు నిర్వర్తించాల్సిన కర్తవ్యం ఏంటి?" అని అనుకున్నప్పుడు, ఆ అర్జునుడికి చెప్పినటువంటి విషయం గాబట్టి నువ్వు అవతల వాళ్ళని చంపెయి. చంపేసినప్పుడు వాడికేమి కాదు. ఎందుకంటే వాసాంసి జీర్ణాని యథా విహాయ పరాని గృహ్ణాతి నరో పరాని. అంతే కదా! ఆ నరుడనేవాడు వేరేది పుచ్చుకుంటాడు. ఎలాంటిది? ఆహ్, ఆహ్, ఇదో ఒక ఒక పాత అంగీని విప్పేసి కొత్త అంగీని వేసుకున్నట్లుగా, కొత్త బట్టలను కట్టుకున్నట్టుగా ఇలా అని పెట్టుకుంటాడు అని చెప్తారు. కాబట్టి అంటే అక్కడితోనే ఆపేస్తారు. ఆ సమయం తర్వాత ఇంకా చాలా చాలా ఉంది. మనకిది రెండవ అధ్యాయంలో వస్తుంది భగవద్గీతలో కదా! అయితే ఇంక తర్వాత ఇంకా చాలా ఉంది గాబట్టి, ఆ తర్వాత మిగిలిన విషయాల్లో ఆత్మతత్వాన్ని గురించి చెప్తారు. కానీ అప్పటికప్పుడుగా. కానీ అసలు ఫస్ట్ చావు గురించినటువంటి మొట్టమొదటి శ్లోకమే అది. ఎందుకంటే "నువ్వెందుకు బాధపడతావు" అని చెప్పి ఆ సమయంలో చెప్పింది. అలానే యముడు యముడు అంటే యమధర్మరాజు గారు ఈయనకి చెప్పినటువంటి నచికేతుల వారికి చెప్పినటువంటి ఈ సమాధానంలో కూడా ఆయన ఆత్మతత్వాన్ని వివరిస్తారు. కఠోపనిషత్తు అంటారు దీన్ని. ఆత్మతత్వం గురించే మాట్లాడతారు. అంటే మళ్ళక్కడ మనకి దాంట్లో గూడా ఆత్మ దేనితోనూ అస్త్రం చేత ఛేదించబడదు, శస్త్రం చేత భేదించబడదు, తర్వాత వాయువు చేత కొట్టివేయబడదు, ఎగరగొట్టబడదు, అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడపబడదు. ఇట్లా ఉంటుంది మనకి భగవద్గీతలో. ఆత్మ ఎందుకనంటే అవి ఆహ్ అది వేటికి గూడా అగ్ని కాల్చివేయను లేదు. అంటే ఇవన్నీ సమర్థతలు వాటికి ఆత్మని చంపేసేటువంటి సమర్థత లేదు. ఆత్మని చంపేయడం కాదు. నాశనం చేసేటువంటి సామర్థ్యం ఈ పంచభూతాలకి కూడా లేదు అని అంటారు. అలానే ఇక్కడ కూడా కఠోపనిషత్తులో కూడా మనకి అలానే ఉంటుంది. ఏంటంటే ఆహ్, ఇదేంటి నువ్వు వెళ్ళద ఆత్మ అనేది నాశనం కానిది, పరమమైనటువంటి, పవిత్రమైనటువంటి, అనన్యమైనటువంటి విషయం. ఇది కాక వేరేది లేదు. కదా! ఇది అంటే ఇలానే చెప్పినప్పుడు ఆయన ఆత్మతత్వాన్ని గురించి వివరించి చెప్తారు. అలానే ఇక్కడ కూడా మనకి లీల
అమ్మవారిని అడిగేటువంటి ప్రశ్నలు, ఎందుకంటే ఈ విషయం ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక్కొక్క శాస్త్రంలో, అంటే కఠోపనిషత్ అనేటువంటి శాస్త్రంలో గాని, భగవద్గీత అనేటువంటి శాస్త్రంలో గాని, యోగ వాసిష్టం అనేటువంటి శాస్త్రంలో గాని, ఒక విషయాన్ని గురించి పలు పార్శ్వాలలో చర్చించి, అన్ని పార్శ్వాలు కూడా మరలా ఒకే ఒక కేంద్రం వైపుగా ఫోకస్ అయ్యుంటాయి. ఆ కేంద్రమే ఆత్మతత్వం. రైట్. ఇప్పుడు నిన్ననే అనుకుంటున్నాం, మేమే మూడు మాట్లాడుకుంటాం. ఒక ఆహ్, ఒక వృత్తం ఉంటుంది. ఆ వృత్తంలో అనేకానేకమైనటువంటి బిందువులుంటాయి. ఆ వృత్తం అంచున పాయింట్స్ ఉంటాయి. అంటే ఒక సర్కిల్‌లో, ఆ సర్కిల్‌కి ఉన్నటువంటి ఆ బౌండరీలో ఉండేటువంటి ఎన్నెన్నో రకాల కోటాను కోట్ల పాయింట్స్ ఉంటాయి. కానీ అన్ని పాయింట్స్ కూడా ఇన్‌వర్డ్‌గా వెళ్తే, లోపల వైపుగా వెళ్తే అన్నీ గూడా ఒకే చోట కేంద్రీకృతం అవుతాయి. అదే ఆ పర్టిక్యులర్ సెంటర్ యొక్క, అదే ఆ సర్కిల్ యొక్క సెంటర్ అంటాం కదా! కేంద్రం. ఆ వృత్తానికి కేంద్రం. అన్నీ కూడా అటే డైరెక్షన్‌లో తీసుకెళ్తాయి. అలానే ఏ ఒక్క శాస్త్రమైనా సరే, ఏ ఒక్క విషయాన్ని ఏ ఒక్క టాపిక్‌ని గురించి మాట్లాడినా, చివరికి అన్నీ కూడా అటువైపే కేంద్రీకృతం అవుతున్నాయి. ఎటువైపు? ఆ పర్టిక్యులర్ ఆ పాయింట్ గురించి ఎవరెవరు ఏ రకంగా చెప్పినా, అది ఆత్మతత్వం అంటారు కొందరు, ఇంకోటి ఏదో ఒక రిఫరెన్స్ ఇస్తారు దానికి. ఆ పాయింట్ ఏంటి? రైట్? ఇన్వర్డ్ జర్నీ అంటారు గదా! నీ లోపలికి నువ్వు చూసుకుంటూ ఉంటే, అదే 'అర్జున్ రెడ్డి' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అరే! ఏ సబ్జెక్ట్‌లోకైనా డీప్‌గా వెళ్తే మిగిలేది జీరో. రైట్? యాక్చువల్‌గా ఆ పర్టిక్యులర్ పాయింట్‌ని గనక మనం దీనికి అన్వయించుకున్నాం అనుకోండి, ఎంత డీప్‌గా వెళ్తామో అక్కడికి వెళ్ళేటప్పటికి చివరికి ఏంటి అది మిగిలేదంటే శూన్యం. ఆ సినిమా డైరెక్టర్ తెలిసి రాసాడో, తెలియక రాసాడో, లేకపోతే ఏదో ఊరికే ఏదో పాయింట్‌లుగా ఉంటుంది గదా! అని జెప్పి రిఫరెన్స్ రాసుకున్నాడో గానీ, ఐ డోంట్ నో హౌ హి గాట్ దట్ పాయింట్. కానీ అతను అంటే చాలా ఈ సబ్జెక్ట్‌ని బాగా చదివుంటే గనక తనకి అటువంటి డైలాగ్ రావచ్చు. నువ్వు నువ్వు ఎంత ఇన్‌వర్డ్‌గా వెళ్ళిపోతావో, ఎంత డీప్‌గా వెళ్తావో, ఆ ఆ పాయింట్‌కి చేరేటప్పటికి మిగిలిపోయేది ఏంటయ్యా అంటే కేవలం శూన్యం ఉంటుంది. అంటే అక్కడ ఏమీ లేని తత్వం. అట్లాంటిది. సో, ఇన్ని శాస్త్రాలు ఇన్ని చెప్పినా కూడా చివరికి ఆ వెళ్ళిపోయేటువంటి ఆ శూన్యం ఏదైతే ఉన్నదో, ఆ జీరో పాయింట్. దానికి మనం ఏ రకమైన పేర్లైనా పెట్టుకోవచ్చు. ఆత్మతత్వం అనొచ్చు, పరమాత్మ తత్వం అనొచ్చు, భగవంతుడు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కేవలం ఆ రిఫరెన్స్. అందుకోసమని ఆహ్, మనం దీని గురించి పైగా ఆహ్, దీని గురించి ఇంతగా వివరించుకోవాలా? ఎందుకంటే శూన్యం అనేటువంటి దానిని ఎలా నిర్వచించాలి ఎవరైనా? ఎవరైనా ఎవ ఎ ఎ దీని గురించి డిస్క్రైబ్ చేయండి. దీని యొక్క లక్షణాలు చెప్పండి. అది ఇలా ఉంటుంది. అది ఇలా ఉంటుంది. అది ఇలా ఉండదు. దీని యొక్క లక్షణాలు డిస్క్రైబ్ చేయండి అనంటే, ఎవరైనా ఏ రకంగా డిస్క్రైబ్ చేయగలరు? ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన అనుభూతి కదా! ఇప్పుడు వంకాయ కూరుంది. వంకాయ కూర అందరికి ఇష్టం అవ్వాలనేం లేదుగా. ఒకవేళ ఆ కూర అందరికి ఇష్టమైతే అప్పుడు ప్రతి ఒక్కడు దాన్ని లవ్ చేసేవాడుగా. చేయట్లేదుగా. ప్రతి ఒక్కరికి ఇష్టం ఉండేది కాదు కదా! అలానే ప్రతీది గూడా ఏది డిస్క్రైబ్ చేయమన్నా కూడా వాడి ఓన్ వర్డ్స్‌లో డిస్క్రైబ్ చేస్తారు కానీ, అది ఇది అని ఎగ్జాక్ట్‌గా చెప్పడానికి ఎవరికీ తెలీదు. ఎవ్వరికీ తెలీదు.
ఎందుకంటే అది వాళ్ళ అనుభూతి కదా! ఇప్పుడు కొంతమందికి క్షమత ఒక రకంగా ఉంటుంది. కొంతమందికి క్షమత ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి క్షమత తక్కువగా ఉంటుంది సామర్థ్యం. ఆ సామర్థ్యంలో వాళ్ళు ఒక విషయాన్ని గురించి వాళ్ళ సామర్థ్యానికి తగినట్లుగానే ఎక్స్‌పీరియన్స్ అవుతారు గానీ, ఆ సామర్థ్యానికి తగినట్లుగా వాళ్ళు ఏం ఎక్స్‌పీరియన్స్ చేశారో దానిని మాత్రమే డిస్క్రైబ్ చేయగలరు గానీ, అది ఇది అని ఎగ్జాక్ట్‌గా కూడా ఎవ్వరికీ తెలియదు. అది అందుకనే మనకి సాధారణంగా బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటారు. నువ్వు ఆ బ్రహ్మం గురించి తెలుసుకుంటే, నువ్వు ఆ బ్రహ్మవయిపోతావు. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ శూన్యము ఆ బ్రహ్మం గురించి డిస్క్రైబ్ చేయడం అంటే అది అనుభవైక వేద్యం గదా! మనం అనుభవించిన తరువాత మాత్రమే తెలుసుకోగలం గానీ, పూర్తిగా అనుభవంతో అనుభవించిన తర్వాత తెలుసుకోగలం గానీ, దాన్ని ఏ కాస్తో కూస్తో తెలుసుకొని అది ఇలా ఉండొచ్చేమో అని చెప్పడానికి మన దగ్గర ఆ సామర్థ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవ్వరైనా సరే ఇప్పుడు ప్రతి కాంతికి కూడా ఒక లిమిట్ ఉంటుంది గదా! ఇప్పుడు సూర్యుడు అనే ఆయన ఉన్నాడనుకోండి. ఇప్పుడు ఇంట్లో చిన్న బల్బ్ ఉంది. దానికి ఒక క్యాండిల్ దానికొక సామర్థ్యం ఉంది. అది అంతవరకే ఉంటుంది. అదే బయట ఫ్లడ్ లైట్ ఉంటుంది. దానికి అంటే ఒక అది అది ఇంట్లో ఉన్న లైట్ కన్నా గూడా బయటున్న ఫ్లడ్ లైట్ ఇంకా పెద్ద కాంతి ఇవ్వచ్చు. కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు బయట మనకి సూర్యుడున్నాడు. ఆయన ఈ సోలార్ సిస్టమ్ దాటి ఆయన కాంతి ప్రసరించదు కదా! ఆ మధ్యలో ఇంకా చాలా చాలా డార్క్ మ్యాటర్స్ ఉంటాయి. మనకు తెలీదవి. అలానే ప్రతి విషయం గురించి కూడా ఒక సమర్థత, ఒక సామర్థ్యం ఎంతవరకు వారి సామర్థ్యం వెళ్ళగలదో, అంతవరకు మాత్రమే వాళ్ళు ఆ విషయాన్ని చెప్పగలరు గానీ, అస్సలే అందుకనే మనకి భగవంతుడి గురించి మనకి ఎక్కడ ఏ పోతన గారి భాగవతంలో ఎన్ని చోట్ల చూసినా వాడి వాడి లక్షణాలు ఇలా ఉంటాయి అని నేను చెప్పలేను అని బ్రహ్మగారంటారు. పరమేశ్వరుడు అంటాడు. శివుడు అంటాడు. విష్ణుమూర్తి యొక్క లక్షణం గురించి నేను పూర్తిగా నాకే తెలీదు అంటారు. భాగవతం గురించి. భాగవతం తరఫున నేను మాట్లాడుతున్నాను. అంటే దాని యొక్క లక్షణం ఇది అనేదంటే ఇంకా దాని సమర్థత ఇంతే ఉంటుంది. అందుకని మనం దీనిని ఒక రిఫరెన్స్ కింద మాత్రమే తీసుకొని మన ఆలోచనలని మనల్ని మనం ఎప్పటికప్పుడు డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. అంతేగాని దీన్ని ఇదే అని చెప్పుకోలేము మనం. సరే మనం ఇప్పుడు ఆహ్, ఇవాళ మనం మాట్లాడుకోబోయేటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది చాలా గహనంగా ఉంటుంది. కానీ ఐ విల్ ట్రై టు దాన్ని చాలా సింప్లిఫై చేయడానికి మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఇది నేను చెప్పేటువంటి విషయం కాదు. ఎందుకంటే ఎవరికి వారుగా వాళ్ళంతట వాళ్ళు అనుభవించాల్సిందే. వాళ్ళంతట వాళ్ళు ఆలోచించుకొని ఆ ఆలోచనలో వారి అనుభవాన్ని వాళ్ళు వృద్ధి చేసుకోవాలి. అందుకని నేను అమ్మవారు ఏం చెప్తారు వీళ్ళిద్దరి సంభాషణని మాత్రమే నేను చెప్తున్నాను. దీని గురించినటువంటి ఎక్కడా కూడా వివరణలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. అందుకని ఇదిగో ఈ ఈ ఈ ఈ ముక్క చెప్పడానికి కోసం ఈ ముందరంతా ఉపోద్ఘాతం అన్నమాట. ఈ సామర్థ్యం, క్షమత అని. అందుకని మనం అందుకని అక్కడితోనే వెళ్దాం. ఆ అమ్మవారు ఏం చెప్పారు? అలానే నచికేతుడును యముల వారి మధ్య సంభాషణ ఎలా జరిగింది? భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? ఈ విషయాల గురించి నేను ఉటంకించుకుంటూ వెళ్తున్నాను తప్పితే, ఇది ఇలానే ఉంటుంది అనుకుంటూ నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళుగా అనుభవైక వేద్యంగా తెలుసుకోవాల్సిందే. సరే మనకి ఇప్పుడు సందర్భం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఆహ్, ఆహ్, ఇక్కడ ఈ ఈ ద్వితీయ లీల, ప్రబుద్ధ లీల అని ఇద్దరున్నారని అనుకున్నాం గదా! ఇప్పుడు అలానే ఈ అక్కడ వచ్చేటప్పటికి విధూరథ మహారాజు గారు యుద్ధంలో సింధురాజు చేసినటువంటి యుద్ధంలో విధూరథ మహారాజు చనిపోతాడు.
అని తెలిసినప్పుడు ఆ తర్వాత అక్కడి నుంచి ఆ విధూరథ మహారాజులో ఉన్నటువంటి జీవుడు మరలా పద్మరాజు దగ్గర ఉన్నటువంటి ఆ జీవుడి దగ్గర ప్రతిభాసమవుతారు. అంటే అక్కడ పద్మరాజు గారు ఉన్నటువంటి ఆ పూజా మంటపంలో ఉన్నటువంటి ఆ జీవుడు సృష్టించుకున్నటువంటి బ్రహ్మాండంలో నుంచి ఆ జీవుడు మరలా పద్మరాజు ఉన్నటువంటి బ్రహ్మాండంలోనికి వెళ్తాడు అని చెప్తున్నప్పుడు ద్వితీయ లీల అంటే నేను కూడా అక్కడికి వెళ్ళి నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటే, సరే నువ్వు వెళ్ళు అని అమ్మవారు అంటారు. అయితే ఈ ద్వితీయ లీల ఈ స్థూల దేహాన్ని వదిలేసి చిత్ స్వరూపాన్ని స్వీకరించి, అంటే ప్రబుద్ధ లీల అమ్మవారి పక్కనే ఉంది. ఈ ద్వితీయ లీల తన యొక్క స్థూల దేహాన్ని వదిలేసి ఆ బ్రహ్మాండాన్ని దాటుకుని ఎన్నెన్నో కోటాను కోట్ల బ్రహ్మాండాలు దాటుకుంటూ మరలా పద్మరాజు గారు ఉన్నటువంటి ఆ మంటపంలో ఉన్నటువంటి బ్రహ్మాండంలోనికి వెళ్ళిన తరువాత అక్కడ ఆ మంటపంలో నుంచి మరలా ఆవిడ లేస్తారు. అంటే ఆ లీల అంతకుముందు ఏ లీలైతే ఈవిడ యొక్క భర్త పోయాడని చెప్పి ఆవిడ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత చిత్స్వరూపాన్ని తీసుకుని ప్రబుద్ధ లీలగా మారి అమ్మవారి పక్కన ఉన్నదో ఆ లీల దేహంలోనికి ఈ ద్వితీయ లీల వెళ్ళిపోతుంది. ఆ ద్వితీయ లీల దగ్గరికి వెళ్ళిన తర్వాత సరే ఈ లోపల ఈ ఉన్నటువంటి ప్రబుద్ధ లీల ఎవరైతే ఉన్నారో, అంటే అమ్మవారి పక్కన ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఆ ప్రబుద్ధ లీల ఎవరైతే ఉన్నారో ఆ ప్రబుద్ధ లీల అమ్మవారిని ప్రశ్న వేస్తుంది. ఓకే, ఏమని ప్రశ్న వేస్తోంది అని అంటే, అమ్మా అసలు ఈ మరణం అంటే ఏమిటి? ఈ మరణం అంటే ఏమిటి? ఈ మరణం అంటే ఈ మరణం తర్వాత ఏమిటి? ఓకే, అక్కడికి వెళ్ళబోయేటప్పుడు కూడా అంటే యాక్చువల్గా ఈ ప్రశ్నలకు వెళ్ళబోయే ముందర కూడా ఆ ప్రబుద్ధ లీల అమ్మవారిని మరొక ప్రశ్న ఇస్తుందమ్మా, మరి ద్వితీయ లీల ఇప్పుడు ఎవరైతే ఉందో ఆవిడ ఈ స్థూల శరీరాన్ని వదిలేసి ఆ చిత్స్వరూపాన్ని స్వీకరించి మరలా ఎన్నెన్నో బ్రహ్మాండాలు దాటి ఆ లోకంలోకి వెళ్ళింది కదా, మళ్ళీ ఆ పద్మరాజు ఉన్నటువంటి ద్వితీయ లీల లీల దేహంలోకి వెళ్ళింది కదా, ఆ చైతన్యం అక్కడ ప్రకాశించింది కదా, ఎలాగా మరి ప్రబుద్ధులు ఈ స్థూల శరీరంలోనే ఎందుకు వెళ్ళకపోయాయి అని అంటే, అక్కడ అమ్మవారు ఈ సిద్ధలోకాలకి లేకపోతే ఇటువంటి బ్రహ్మాండంలో వెళ్ళినప్పుడు స్థూల శరీరాలు ఈ బ్రహ్మాండానికి సంబంధించినటువంటి కదా, ఈ బ్రహ్మాండం నుంచి మరొక బ్రహ్మాండంలోనికి వెళ్ళాలి అంటే ఈ స్థూల శరీరాలు సహకరించవు. ఎందుకంటే ఈ పంచభూతాలు అనేవి ఈ అంటే పంచభూతాలే అంటున్నాను, ఎందుకంటే ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ ప్రపంచంలో ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ దేహానికి ఈ పంచభూతాలని దాటుకుని వెళ్ళేటువంటి సామర్థ్యం ఉండదు. మీకు సాధారణంగా ఇప్పుడు స్కాంద పురాణంలో సంపూర్ణ హనుమత్ చరిత్ర ఒకటి ఉంటుంది. అందులో ఆంజనేయ స్వామి వారు అసలు ఎట్లా వచ్చారు అనేటువంటిది. సరే అక్కడ మనకి ఎట్లా ఉంటుందంటే, రావణాసురుడు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హింసించేస్తున్నాడు అని చెప్పి దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర పట్టుకుంటే, విష్ణుమూర్తి కాళ్ళు పట్టుకుంటే, విష్ణుమూర్తి గారు నేను వస్తున్నాను మీరు వెళ్ళండి అని చెప్పిన తర్వాత దేవతలందరూ కూడా వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి గారు వైకుంఠం నుంచి బయలుదేరి భూలోకంలోనికి అడుగు పెట్టబోతున్నారు. అంటే అక్కడిని ఆయన ఒక అడుగు తీసి అక్కడ వైకుంఠంలో ఒక అడుగు తీసి భూలోకంలోకి పెట్టబోతున్నారు అని అన్నప్పుడు ఆయన కోటాను కోట్ల బ్రహ్మాండాలు దాటుకుని వస్తుండగా ఒకానొక
బ్రహ్మాండం, దాన్ని పద్మాండం అంటారు. ఆ పద్మాండంలో అంటే ఒక్కొక్క జీవులు త్రిభూతాలతోనే ఏర్పడుతుంటారు అని అంటారు. పంచభూతాలు కాదు. అంటే మనకి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 5 భూతాలతో ఈ దేహాలు ఏర్పడితే, ఆ పద్మాండంలో ఉన్నటువంటి జీవులు త్రిభూతాలతో ఏర్పడతారు. ఏంటంటే నీరును, భూమి కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మిగిలిన భూతాలు ఏవైతే ఉన్నాయో ఆకాశము, వాయువు, నీరు, అదే నిప్పు. అంటే తేజస్వరూపాలు. తేజస్వరూపాలతోని దేహాలు స్వీకరించిన వాళ్ళు ఉంటారు ఆ పద్మాండంలో. ఆ పద్మాండానికి సంబంధించినటువంటి బ్రహ్మ పేరు ఏకపాదరుద్రుడు. ఆ ఏకపాదరుద్రుడు ఈ అంటే తనకి తండ్రిలాగా ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి తన వైకుంఠం నుంచి వేరే చోటికి వెళ్తున్నారు అనంగా ఈయనని ఫాలో అవుతూ వచ్చేశారు. ఈయనని అనుసరించి వచ్చేశారు. అలా అనుసరించి వచ్చిన ఆయన ఆ రుద్ర తేజస్సే హనుమత్ రూపంగా స్వీకరించబడింది అని అంటారు. మనకి ఇది స్కంద పురాణంలో ఉంటుంది. సంపూర్ణ హనుమత్ చరిత్ర. అయితే అక్కడ మనకి యాక్చువల్‌గా ఏమనిపించిందంటే, నాకు ఇనీషియల్‌గా చదువుతున్నప్పుడు అంటే ఇది పంచభూతాలతోని ఏర్పడింది అనంటే, మిగిలిన బ్రహ్మాండాలలో జీవులు ఎలా ఉండవచ్చు? త్రిభూతాలతో ఏర్పడ్డారని అంటారు. కొన్ని అయితే అలానే త్రిభూతాలతో ఏర్పడితే మరి ఏకభూతంతో కూడా ఏర్పడొచ్చుగా అప్పుడు. ఆ ఏకభూతంతో ద్వితీయ భూతాలు 2 భూతాలు ఏర్పడొచ్చుగా. ఇప్పుడు నీరు నీ 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 నీరును నిప్పు కలవచ్చుగా. అక్కడతో అంటే ఈ ఈ 5 భూతాలేనా? లేకపోతే ఇంకా 10 భూతాలేమైనా ఉన్నాయా మనకు తెలియనివి? 10 కాకపోతే 100 కూడా ఉండొచ్చు కదా! అంటే అసంఖ్యాకమైనటువంటి ఎలిమెంట్స్ ఉండొచ్చు. అన్ని ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఈ రకాలైనటువంటి పర్స్పెక్టివ్స్‌తో మనం ఆలోచించుకున్నాం అనుకోండి. కోటాను కోట్ల బ్రహ్మాండాలున్నాయి అనంటే, ఇవన్నీ కూడా ఒకరి ఊహకి అందనంతగా ఉండొచ్చు. ఇదంతా ఎందుకని మళ్ళీ ఇక్కడికి ఎందుకు డీవియేట్ అయ్యానంటే, ఈ బ్రహ్మాండాలు, ఈ సృష్టులు, ఈ తేజస్సులు, ఈ శరీరాలు, ఈ దేహాలు, ఈ బ్రహ్మలు, లేకపోతే ఈ దేవుళ్ళు, లేకపోతే ఈ ఆహ్, ఈ 14 లోకాలంటారు. కొన్ని చోట్ల 14 లోకాలు ఎందుకుండాలి? రైట్. ఇంకో చోట 100 లోకాలు ఉండొచ్చు కదా! ఈ ఈ సంఖ్య ఏంటి? 14 అనేటువంటి సంఖ్యతో ఏంటి లిమిటు మనకి? అంటే మన యొక్క ఊహ, మన యొక్క కల్పన విస్తరించేటట్టుగా మన యొక్క ఆలోచన పరిధిని మనం పెంచుకుంటూ వెళ్ళిపోతుంటాం. అంటే ఇంకా అప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటే చివరికి మిగిలేది ఏంట్రా అంటే 0. ఎందుకంటే ఇట్స్ లైక్ ఇంక ఎంతని చేస్తారు? ఎంతని ఊహిస్తారు? అనంతమైనది. అందుకని భగవంతుడికి అనంత స్వరూపుడు, అనంత గుణస్వరూపుడు, అనంత గుణాలతో ఉన్నవాడు. అంటే ఇంక ఎంతని చెప్పొచ్చు? ఎక్కడని చెప్పొచ్చు? ఇప్పుడు బ్రహ్మదేవుడొచ్చి ఈ విష్ణుమూర్తి గురించి నాకు కూడా తెలీదయ్యా! నాకు కూడా తెలిసింది సముద్రంలో ఆవగింజంతా, సముద్రంలో చిన్న అణువంతా అంటారు. ఎందుకంటే అనంతమైనది, అనంతానంతమైనటువంటిది. దీనికంటూ ఒక పరిధి లేనిది. ఈ తత్వానికి సంబంధించి దీనికంటూ ఒక పరిధి లేదు, ఒక మేర లేదు. ఒక ఆహ్, ఏంటి ఇది అని వివరించేటువంటి శక్తి కూడా మనకి లేదు. ఇది ఇలా ఉండొచ్చు. దీని సామర్థ్యత ఇంతే అనేటువంటిది లేదు. ఓకే. సో, ఇక్కడ మనం ఇదిగో ఆవిడ ఆ ప్రశ్న అడిగినప్పుడు ఇన్ని లోకాలు దాటుకుని ఇలా వెళ్ళిపోయింది అంటే ఎలా వెళ్ళగలిగింది? మళ్ళీ అక్కడికెళ్ళి ఏం చేసింది? పైగా అక్కడున్న వాళ్ళు మరి నన్ను అదేంటి ఇది వచ్చింది ద్వితీయ లీల అని తెలిసినప్పుడు తెలీదు గదా! మరి వాళ్ళందరూ ఎలా ఉంటున్నారు? అంటే అక్కడ అక్కడ మళ్ళీ ఇంకొక ప్రశ్న వస్తుంది. ఇది ఈ ద్వితీయ లీల అనేది ఎవరి ఊహలో నుంచి జనించింది? పద్మరాజు గారు మరణించిన తర్వాత ఆయన యొక్క ఆ జీవుడు
తన యొక్క కల్పనలో నుంచి సృజించుకున్నటువంటి బ్రహ్మాండంలో నుంచి వచ్చినటువంటి లీల ఎవరైతే ఉన్నారో ఆ లీల పద్మరాజుకి తెలిసినటువంటి లీలే కదా. అంటే ఆ పద్మరాజు గుణ ఈ లీలకి సంబంధించిన గుణాలతోనే కదా ఆ లీల కూడా క్రియేట్ అయింది. అంటే ఇప్పుడు ఆ లీల యొక్క లక్షణాలు ఈ పద్మరాజు గారు ఉన్నటువంటి అంటే విధురథ మహారాజు గారి ఉన్నటువంటి ఆ పద్మ యొక్క ఆ లీల యొక్క లక్షణాలు ఈ పద్మరాజు గారి భార్యగా ఉన్నటువంటి ఈ లీల లక్షణాలు ఒకటే కదా. ఎందుకంటే తన భార్యని ఎలా ఉండాలి అని ఊహించుకున్నాడో అవే లక్షణాలతో ఉన్నది. తనకి తెలిసినటువంటి భార్య ఆ గుణాలతోనే ఈవిడొచ్చింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి పరివార జనం కూడా ఈవిడే ఇంకొకటేమో కాదు, ఇంకొకటి ఎవరో కాదు, మన యొక్క రాణిగారే అని ఆవిడ కూడా ఈవిడ్ని అలానే ట్రీట్ చేస్తున్నారు. ఓకే, ఇలా ఇలా అంటున్నప్పుడు ప్రబుద్ధ లీల మరల అమ్మ అసలు మరణం అంటే ఏంటి, నాకు ఈ చావు గురించినటువంటి విషయాలు చెప్పు, అసలు ఏమవుతుంది, మరణానంతరం ఏం జరుగుతుంది అంటే మరణం మే సమాసేన కథయేందు సమాననే కిం సుఖం మరణం కిం వా దుఃఖం మృత్వాచ కిం భవేత్. కిం సుఖం మరణం కిం వా దుఃఖం మృత్వాచ కిం భవేత్. అమ్మవారిని అడుగుతుంది, అమ్మా ఈ మరణం గురించి నాకు సంక్షేపంగా చెప్పు. ఈ మరణ దుఃఖం అనేది ఏమిటి, లేకపోతే అసలు ఆ దుఃఖం లేదు అని అంటే అప్పుడు ఏమైనా సుఖం ఉంటుందా, రైట్? అసలు మరణానంతరం ఏం జరుగుతుంది అంటే అని అడిగినటువంటి ఈ ప్రశ్నకి అమ్మవారు ఏమని చెప్తున్నారంటే సమాధానం, త్రివిధాః పురుషాః సంతి దేహస్యాంతే ముమూర్షవః మూర్ఖోథ ధారణాభ్యాసి యుక్తిమాన్ పురుషస్తథా. అమ్మా అంటే అమ్మవారు చెప్తున్నారు, అమ్మా లీల మరణం అనేవాడు చనిపోయేటప్పుడు జీవుడు అనేటువంటి వాడు ముగ్గురు ఉంటారు. అంటే వారి యొక్క లక్షణాలు 3 ఉంటాయి. ఏమిటది? ఒకటి మూర్ఖతతో అంటే మూఢత్వంతో కూడుకున్నటువంటి వాళ్ళు, తర్వాత ధారణాభ్యాసంతో ఉన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత యుక్తిమంతులు అని 3 రకాలుగా ఉంటాయి ఈ జీవుల లక్షణాలు. మూర్ఖత్వం అంటే ఏమిటి అంటే మూఢత్వంతో చావు. ఇప్పుడు మనకి అర్జునుడిది లక్షణం ఆ సమయంలో చెప్పారంటే ఒక మూఢత్వంతో ఉంటాడు, నేను చంపేస్తున్నా అనేటువంటి. పరమాత్మ వచ్చినప్పుడు ఏం చెప్తారు, నువ్వు కాదురా చంపేది, నువ్వెవడు అసలు చంపడానికి, నేనేదో పెద్ద నేను చంపేస్తున్నాను తెగ ఏడుస్తున్నా కింద పడి కొట్టుకుంటూ నువ్వెక్కడ చేసావు, అసలు నువ్వంటూ ఎక్కడున్నావు, ఇది కదా చెప్పేది. అది మూఢత్వం లక్షణం. అంటే తెలియకపోవటం. మూఢత్వం అంటే మళ్ళీ ఇంకోటి ఏదో కాదు, విషయం గురించి తెలియకపోవటం. ఆ సమయంలో తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మో చావు వచ్చేసింది, అమ్మో నేనేదో చేసేస్తాను, అమ్మో వాళ్ళేదో అయిపోతారు, అమ్మో మళ్ళీ సంసార దుఃఖంలోకి పడతానేమో, మళ్ళీ అంటే ఇదా రకరకాలైనటువంటి మూఢత్వానికి సంబంధించినటువంటి ఒక దుఃఖంలో కూరుకుపోతారు. అదే ఇంకొక రెండవ రకమైనటువంటి వాళ్ళు ఏంటి, ధారణాభ్యాసులు. ధారణాభ్యాసం అంటే ఏంటి అంటే సాధన ద్వారా ఆ సాధనని బాగా పటిష్టం చేసుకోవటం ద్వారా విషయం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధారణాభ్యాసులు. అంటే ఒక విషయం గురించి పూర్తిగా విషయ పరిగ్రహం పొందినటువంటి వాళ్ళు. అలానే
మూడవ వాళ్ళు ఎవరున్నారు? యుక్తిమంతులు. అంటే నాడీ మార్గం ద్వారా పరకాయ ప్రవేశాలు లాంటివన్నీ తెలుసుకుని, అంటే ఒక దేహం నుంచి ఇంకో దేహానికి వెళ్ళిపోయేటప్పుడు మనకి ఒక యోగి ఆత్మకథలో కొంతమంది యోగులు ఉంటారంటారు కదా! వారు ఒక దేహాన్ని వదిలేసి ఇంకో దేహంలోకి వెళ్లారు. ఆ దేహం నుంచి మరలా ఇంకొక దేహంలోకి వెళ్తున్నారు. ఇలా ఉంటుంది మనకి ఒక యోగి ఆత్మకథలో. అలానే వీళ్ళు గూడా అంటే వీళ్ళకి చావు అనేదంటే ఏ విషయం లేదు. ఒక దేహాన్ని వదిలేసి ఓకే. ఈ దేహాన్ని వదిలేసాను. ఇంకో దేహంలోకెళ్తాను. ఆ దేహం నుంచి ఇంకో దేహంలోకి. మరలా ఈ దేహంలోకి నేను రావచ్చు. మీకు యాక్చువల్‌గా మనకి నిర్వాణ ప్రకరణంలో శుక్రుల వారికి గురించి ఒక కథ ఉంది. శుక్ర మహర్షి ఉన్నారు గదా! ఓకే. అందులో మనకి ఆ కథలో ఏంటంటే అంటే భృగు మహర్షి యొక్క కుమారుడైనటువంటి శుక్రుల వారు ఒక ఒక చాలా గొప్ప కథలా ఉంటుందది. ఏంటంటే భృగు మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆయన ఆశ్రమంలో. ఆయన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండంగా ఈ శుక్రుల వారు ఆహ్, తండ్రి యొక్క తపస్సుకి భగ్నం రాకుండా ఆయనకు కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటూ, ఒకానొక సందర్భంలో ఆశ్రమంలో ఒక ఉయ్యాలలో కూర్చుని ఉండంగా, ఆకాశంలో చారణులు, సిద్ధులు ఇలాంటి వాళ్ళందరూ వెళ్తుండగా విద్యాధరులు, వాళ్ళందరి యొక్క అమరభోగాల గురించి ఈయన ఒక్కసారిగా చూస్తూ, అబ్బా! నేను కూడా ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి, ఆ ఆలోచనలో మమేకమైపోయి ఆ ఆలోచనలో ఆయన ఆ దేహాన్ని వదిలేస్తారు. ఓకే. అది నిర్వాణ ప్రకరణలో వస్తుంది. ఆ దేహాన్ని వదిలేసినటువంటి వాడు మరలా కోటాను కోట్ల బ్రహ్మాండాలలో కోటాను కోట్ల జన్మలు తీసుకుంటూ ఉంటారు. తీసుకొని మరలా ఒకానొక జన్మలో బ్రాహ్మణుడిగా వచ్చినటువంటి సమయంలో ఈ లోపల భృగు మహర్షి యొక్క తపస్సు పూర్తవుతుంది. పూర్తయ్యి వచ్చేటప్పటికి కొడుకు యొక్క దేహం ఏదైతే ఉన్నదో ఆ దేహం పూర్తి జీర్ణమైపోయింది. ఎందుకంటే ఆ దేహంలో జీవం లేదు కాబట్టి. జీర్ణమైపోయి ఉంటుంది. ఇదేంటి ఇలా నా కొడుకు ఇలా అయిపోయాడు అని భృగు మహర్షి ఆలోచిస్తూ ఉండగా, తన కొడుకు ఇప్పుడు ఎక్కడెక్కడో ఎన్నెన్నో జన్మలు తీసుకొని, ఈ మరొక జన్మలో ఇప్పుడెక్కడో ఒక బ్రాహ్మణుడుగా ఉంటున్నాడు అనే విషయం దగ్గరికి వెళ్లి, ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తే, ఆ బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణ యువకుడు నువ్వు నాకు అదేంటి భృగు మహర్షిని చూసిన వెంటనే ఆయనకి పూర్వస్మృతి గుర్తుకొస్తుంది. కానీ అప్పటికే ఆ బ్రాహ్మణుడికి ఆత్మయోగం సిద్ధిస్తుంది. తను ఎవరు? ఏమిటి? ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? ఇట్లాంటి విషయాలన్నీ గూడా పూర్తి పరిజ్ఞానంతో ఉంటారు. ఉన్నప్పుడు భృగు మహర్షి వచ్చి ఈ పిల్లవాడిని అడుగుతారు. ఈ బ్రాహ్మణ పిల్లవాడిని, "నాన్న నువ్వు నా కొడుకువి కదరా!" అంటే అంటే ఈ పిల్లవాడు అనేవాడు వేరే దేహంలో ఉన్నాడు. కానీ జీవం ఏదైతే ఉన్నదో అది ఆ శుక్ర మహర్షి యొక్క ఆహ్, జీవే గదా! సో, ఇది జీవుడంటారు. ఈ శుక్రవారంటారు. ఈ బ్రాహ్మణ దేహంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పిల్లాడి దేహంలో ఉన్నటువంటి శుక్రవారంటారు, "తండ్రి ఎందుకిలా వచ్చారు?" అంటే, "నాన్న నువ్వు నా కొడుకు దేహంలోనికొచ్చేసేయి" అంటారు. అంటే ఏ దేహం అయితే ఏంది నాన్న? ఇప్పుడు ఏ దేహం అయితే ఏమిటి? ఆ దేహం అయితే ఏంటి? ఈ దేహం అయితే ఏంటి? దేహం కాదు కదా ముఖ్యం. జీవే కదా! నువ్వు నా తండ్రివి అనేటువంటి విషయం నాకు స్ఫురణకొచ్చింది. రైట్. నా స్మృతిలోకొచ్చింది. ఇక ఏ దేహం అయితే ఏంటి? అలా అన్నప్పుడు, అప్పుడు భృగు మహర్షి ఇంకో మాటంటారు. ఏ దేహం అయితే ఏంటి అని అని నువ్వనుకుంటుండగా, అప్పుడు ఈ దేహంలో వదిలేసి ఆ దేహంలోకే రావచ్చుగా అని మరలా భృగు మహర్షి చెప్తే, అప్పుడు నాకు కూడా కాస్త తృప్తికరంగా ఉంటుంది గదా! నా కొడుకు నా కళ్ళెదురుగా ఉన్నాడు. నా కొడుకు నేను నేనిచ్చినటువంటి దేహంలో నా కొడుకు ఉన్నాడు అనేటువంటి ఆలోచన నాకొస్తుంది గదా! కాబట్టి నువ్వు అలా వచ్చేయొచ్చు కదా! అంటారు. శుక్రవారం దానికి కన్విన్స్ అవుతారు. కన్విన్స్ అయ్యి మరలా ఈ బ్రాహ్మణ యువకుడి దేహంలో ఉన్నటువంటి జీవుడు, ఆ బ్రాహ్మణ యువకుడి యొక్క దేహాన్ని వదిలేసి, మరలా శుక్రవారం ఉన్నటువంటి దేహంలోకి వెళ్ళిపోతారు. ఇది మనకి నిర్వాణ ప్రకరణంలో వస్తుంది. అప్పుడు ఇంకా చాలా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అంటే ఈ జీవి యొక్క ప్రయాణం అనేది ఏదైతే ఉందో, అంటే అక్కడ మనకి ఇదేంటంటే ఇదైతే ఆహ్,
యుక్తి మార్గం తెలిసిన వాళ్ళు అంటారు కదా, యుక్తి అంటే బుద్ధిమంతులు, యుక్తిమంతులు, విషయం తెలిసిన వాళ్ళు. ఏ దేహం అయితే ఏంటి? మరి ధారణాభ్యాసులు అంటే వాళ్ళు జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు. ధారణ ద్వారా, సాధన ద్వారా ఇది అంతా కూడా ఏమీ లేదు, శూన్యత్వం తప్పితే ఇంకోటి కాదు. అలాంటప్పుడు వాళ్ళు ఏ విషయానికి కూడా కట్టుబడి ఉండరు, బంధముక్తులవుతారు. అంటే అక్కడ శుక్రవారు బంధముక్తులు కాదా, ఆయన యుక్తిమంతులేనా అంటే ఆయన బంధముక్తుడే. ఆయన బంధముక్తితో పాటు యుక్తిమంతుడు కూడా. అందుకని ఆయన ఏదైతే, ఏ బంధం అయితే అసలు ఎక్కడి నుంచి బంధం అనేది? భృగు మహర్షి లాంటి వాడు వచ్చి అడిగాడు, ఏ బంధం అయితే? అసలు బంధం అనేదే లేనప్పుడు ఇలా ఉంటుంది మనకి శుక్రవారి అక్కడ. అందుకే మామూలుగా మనకి వేరే పురాణాల్లో చెప్పినట్టు, లేదా ఇక్కడ భాగవతంలో చెప్పినట్టు శుక్రవారికి అసూయ, లేకపోతే ఇదేంటి ఈర్ష్య, ఇట్లాంటి వాటితో ఉంటాడు. దేవతల పట్ల ఆయన ఇదేంటి దేవతల పట్ల, లేదా బృహస్పతుల వారి పట్ల, దేవగురువు పట్ల ఆయన కొంచెం ఇదిగా ఉంటారు, అసూయతతో ఉంటారు, లేకపోతే ఈర్ష్యతో ఉంటారు. దేవతలంటే ఒక రకమైనటువంటి ద్వేషభావం ఉంటుంది. రాక్షసులంటే ఆయనకి చాలా ఇష్టమైనటువంటి స్వభావం, ఆయన శిష్యులుగా స్వీకరించారు. అలా ఉంటుంది మనకి. కానీ యోగ వాసిష్టం ప్రకారం శుక్రుల వారు పూర్తి ఆత్మతత్వం తెలిసినటువంటి వారు. వశిష్ఠుల వారు ఎంత పూర్తి పరిజ్ఞానంతో ఉన్నారో శుక్రుల వారు కూడా అంత పరిజ్ఞానంతో ఉంటారు యోగ వాసిష్టం ప్రకారం. ఎందుకంటే ఇక్కడ మనం ఈ ఈ విషయంలో నేను చాలా ఆచితూచి మాట్లాడుతున్నాను. ఈ విషయంలో మనం ఒకరి అభిప్రాయాన్ని పట్టుకుని వెళ్ళాలి అనేది లేదు. ఎవరికి ఏ రకంగా ఏది నచ్చితే ఆ మార్గం ద్వారా మనం వెళ్ళొచ్చు. ఆ మార్గంలోనే వెళ్ళాలి, నా మార్గంలోనే రావాలి అని ఎక్కడా కూడా మనకి ఒక ఎద్దుకి మెడలో తాడుగట్టి లాక్కెళ్ళినట్టుగా కాకుండా, ఎవరికి వారికి వారి వారి ఆలోచనలకి, వారి వారి యుక్తిత్వానికి తగినట్టుగా ఆలోచించుకుని వాళ్ళగా వెళ్ళాలి. ఇంకని ఇక్కడ అమ్మవారు ఏమంటారంటే, ఈ మూఢత్వంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణ సమయంలో, అంటే మరణం అంటే ఇంకోటి ఏదో కాదమ్మా, ఇది కేవలం మనోభ్రమ మాత్రమే. ఇది కేవలం ఒక చిద్భ్రమ మాత్రమే. దేహాన్ని వదిలేసి నేను జీవుడు, ఈ దేహాన్ని వదిలేస్తున్నాను, వీళ్ళు నా బంధువులు, వీళ్ళందరూ నా గురించి ఏడుస్తున్నారు, వీళ్ళు నా గురించి బాధపడతారు అనేటువంటిది ఏదీ లేదు. రైట్? అది మూర్ఖుల యొక్క మూఢత్వంతో కూడినటువంటి, గాఢమైన మూఢత్వంతో కూడినటువంటి వాళ్ళ యొక్క లక్షణం అది. కానీ జ్ఞానంతో ప్రకాశించేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ధారణాభ్యాసులు, అంటే ఆ జ్ఞానాన్ని ఆర్జించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేకపోతే ఈ యుక్తిమంతులు ఎవరైతే ఇలా ఒక విషయం గురించి ఇంకొక విషయాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి దుఃఖము ఉండదు. పైగా ఇక్కడ ఎలా అంటారంటే, మూర్ఖులు వాసనల వలన చిలించేటువంటి చిత్తంతో వాటిని గూర్చే చింతించుచు వాడిపోయిన తామరలలాగా దీనులగుచున్నారు. వాసనావేశ వైవస్యం భావయన్ విషయాశయ దీనతాం పరమామేతి పరిలూనం ఇవాంబుజం. అశాస్త్ర సంస్కృతమతి రసజ్జస పరాయణ మృతావనుభవ అత్యంత దాహమగ్నామివ అచ్యుత. దాహమగ్నామివచ్యుత. అచ్యుత కాదు, దాహమగ్నామివచ్యుత. చ్యుత అంటే నాశనం అయిపోవటం. రైట్? అశాస్త్ర సంస్కృతమతి అంటే
శాస్త్ర పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు, శాస్త్ర సంస్కారం లేనటువంటి వాళ్ళు, అలానే దుస్సాంగత్య పరులు అయినటువంటి వాళ్ళు కూడా మరణ సమయంలో ఎడతెగని దుఃఖాన్ని పొందుతున్నారు. వాళ్ళు కంఠం బొంగురుపోయి, చూపు రంగు తగ్గిపోయి, మృత్యుని సమీపించేటప్పుడు దీనులవుతున్నారు. అప్పుడు వాళ్ళకి దిక్కులన్నీ కూడా వెలుగు తగ్గిపోయి అంధకారమయమైపోతూ, ఆ దిగ్మండలం ఏదైతే ఉందో ఆ అన్ని దిక్కులు కూడా ఎలా ఉంటాయంటే కారు మేఘాలు కప్పేసినట్లుగా నల్లగా అయిపోతూ, వాళ్ళకి పగటిపూట కూడా నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే అంతటా అంటే వాళ్ళు ఒక రకమైన భ్రమలోకి వెళ్ళిపోతారు. ఓకే. పరమాంధమనాలోకో దివాప్యుదిత తారకః సాభ్రదిగ్మండలో సాభ్రదిగ్మండలాభోగో ఘనమే చ కితాంబరః ఘనమే చకితాంబరః. ఆ చికితిలవుతున్నారు వాళ్ళు. అలాగే అప్పుడు వాళ్ళు ఈ సంసార దుఃఖానికి బంధులగుచున్నట్లుగా తెలియజెప్పుతూ ఆ వాళ్ళ యొక్క భ్రమల్లో పడిపోయినట్లుగా తిరుగుతూ, నాలుక ఎవరో పట్టినట్లుగా పట్టి లాగుతున్నట్లుగా ఉంటూ, ఒక సుడిగుండంలో పడి తిరిగిపోతున్నట్లుగా ఉంటూ, ఒక శస్త్ర యంత్రంతో చేత భేదించబడుతున్నట్లుగా ఉంటూ, పెద్ద వాన కురుస్తున్నప్పుడు నీటిలో కొట్టుకొని పోతున్నట్లుగా, సముద్రంలో పడి మునిగిపోతున్నట్లుగా, అలానే వాళ్ళు తమని తాము భావించుకుంటూ ఉంటారు. అనంతాకాశంలోనో, అగాధంలోనో, సుడిగుండంలోనో పడిన వాళ్ళ వలె ఉంటారు వాళ్ళు. సముద్రం, భూమి తలక్రిందులైనట్లుగా తలుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సమయంలో కళ్ళు తేలబడిపోతూ వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. అనవరతము కింద పడుచున్నట్లున్నగా లేదా పైకి లేస్తున్నట్లుగా వాళ్ళని వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. వాళ్ళ నిశ్వాస ధ్వనిని వినే వాళ్ళు భయపడిపోతారు. ఉచ్ఛ్వాస అంటే గాలి లోపలికి తీసుకొని, నిశ్వాస అంటే వదిలేయటం. ఆ గాలి బయటికి పోతుంటే ఆ పోయేటువంటి ఆ గాలి యొక్క శబ్దానికే భయపడిపోతారు. ఇంద్రియాలు అనేటువంటి వ్రణాల బాధని అనుభవిస్తూ ఉంటారు. అంటే ఇంద్రియాలు అంటే ఒక్కొక్క అవయవ సంధి తెగిపోతున్నప్పుడు, ఆ అవయవ సంధి తెగిపోయిన అంటే ఆ అవయవాల మధ్య ఉండేటువంటి ఆ గాలి గట్టి పడిపోయి అవయవాలని కదలనివ్వకుండా చేస్తుంది కదా! అలా చేసేటప్పుడు దానికి కూడా బాధపడిపోతుంటారు. ఇలా పైగా వాళ్ళ యొక్క స్మృతి శక్తి క్షీణించిపోతూ వాళ్ళ యొక్క పూర్వాపర జ్ఞానం తొలగిపోతూ ఉంటుంది. పూర్వాపరం న జానాతి స్మృతిస్థానవమాగతాః యథా పాశ్చాత్య సంధ్యాంతే నష్ట దృష్టిర్దిగష్టకే. 8 దిక్కుల వైపు దిగష్టకే 8 దిక్కుల వైపు కూడా వాళ్ళనటువంటి వాళ్ళ చూపు అంటే పైకి, కిందకి, చుట్టుపక్కల ఎక్కడా గూడా 8 దిక్కులే కాదు, ఇక్కడ 10 దిక్కులు. అన్ని వైపులా కూడా వాళ్ళ చూపు మందగించిపోతూ, వాళ్ళకి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చీకటి ఎట్లా పడిపోతూ ఉంటుందో, ఆ రకమైనటువంటి కారు చీకటిలోకి వాళ్ళు భ్రమ వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళకి స్మృతి శక్తి క్షీణించిపోతూ ఉంటుంది. పూర్వాపర జ్ఞానం తొలగిపోతూ ఉంటుంది. అప్పుడు మనఃకల్పన సామర్థ్యం త్యజత్యస్య విమోహతః అవివేకేన తేనాసౌ మహామోహే నిమజ్జతి. అప్పుడు మనస్సు వారి యొక్క కల్పనా సామర్థ్యాన్ని కోల్పోయి వివేకరహితమై మహామోహంలో పడిపోతుంది, మునిగిపోతుంది. అవివేకేన తేనాసౌ మహామోహే నిమజ్జతి, మునిగిపోతుంది. యదైవా మోహమాదత్తే నాదత్తే పవనస్తదా నత్వాదత్తే యదా ప్రాణాన్ మోహమాయాత్యలం తదా. ప్రాణవాయువు వారి యొక్క ఆ అంగ సంధులలోకి చేరి వారికి చైతన్యం కలిగించనంత వరకు కూడా వాళ్ళు అట్లే మోహంలో పడి ఉంటారు. అంటే ఆ గాలి ప్రాణవాయువు ఏదైతే ఉందో అది మొట్టమొదటగా లాగివేయబడుతుంది, దాని యొక్క ఆ చైతన్యం ఉడిగిపోతుంది. అప్పుడు అన్యోన్య పుష్టతాం యాతైః
మోహ సంవేదన భ్రమై జంతు పాషాణతామేతి స్థితిమిత్యాది సర్గత. మోహం, పూర్వ సంస్కారం, భ్రాంతులు ఈ మూడు కూడా ఒకదానినొకటి బలపరుచుకుంటూ ఉండటం వలన మనుష్యుడు పాషాణంలాగా జడుడైపోతాడు. ఇది సృష్టి ఆరంభం నుంచి కూడా ఇలానే ఉన్నది. ఎందుకంటే ఇది మూఢత్వంతో ఉన్నటువంటి వాడి యొక్క లక్షణం. అదే అప్పుడు ప్రబుద్ధ లీల అడుగుతోంది, అమ్మా వ్యథాం విమోహం మూర్ఛాంతం భ్రమం వ్యాధి మచేతనం కిమర్థం అయమాయాతి దేహో హ్యష్టాంగవానపి. అప్పుడు ఆ ప్రబుద్ధ లీల అమ్మవారిని ప్రశ్నిస్తుంది, అమ్మా ఈ 8 అంగాలు ఏంటవి? శిరస్సు, పాదము, గుహ్యము, నాభి, హృదయాలు, ఇలా ఈ 8 అంగాలతో కూడి ఉన్న ఈ శరీరం బాధ, మోహం, మూర్ఛ, భ్రాంతి, వ్యాధి, జడత్వాలు వీటిని ఎలా పొందుతోంది అంటే అప్పుడు అమ్మవారు అంటున్నారు, ఏవం సంవిహితం కర్మ సర్గాదౌ స్పంద సంవిద యద్యస్మిన్ సమయే దుఃఖం కాలేనేతావతే దృశం స్యాన్మే ఇత్యేవ సంవిశ్య గుల్మవత్ తత్స్వభావజం వేత్తి చిత్త విజృంభోత్థం నాణ్యదత్రాస్తి కారణం. ఇంతకు మించిన కారణం లేదు. ఏంటి ఆ కారణం అంటే, అమ్మా క్రియాశక్తి ప్రధానుడైనటువంటి ఈ ఆత్మ నాకంటే అభిన్నుడైనటువంటి జీవుడు బాల్య యౌవన వృద్ధాప్యముల యందు ఈ కర్మలను కర్మ ఫలమును అనుభవించుగాక అని సంకల్పించుకుంటుంటాడు. అప్పుడు ఆ జీవుడు స్వయంగా తన చిత్త పరికల్పితమైనటువంటి స్వసంకల్ప జనితములైనటువంటి దుఃఖాలని పొందుతూ ఉంటాడు. శాన్మే ఇత్యేవ సంవిశ్య గుల్మవత్ తత్ స్వభావజం, తన స్వభావాల ద్వారా తనదైనటువంటి ఆలోచన ద్వారా వచ్చినటువంటి ఈ తన కల్పనలోనికి వేత్తి చిత్త విజృంభోత్థం నాణ్యదత్రాస్తి కారణం. అక్కడ చిత్త పరికల్పితమైనటువంటి ఆ తరులతాదులలాగా, చెట్లు, పుట్టలు, రాళ్ళు రప్పల్లాగా అంటే తనదైనటువంటి ఒక కల్పనలోకి వెళ్ళిపోతాడు. ఈ జీవుని దేహంలో ఉండేటువంటి నాడులు, తర్వాత ఈ ధాతులు, పిత్తాది ధాతు ప్రకోపాలు రసపూరితాలై మరలా సంకోచ వికాసాల నుంచి పొంది వికాసాలని పొంది భుజించబడినటువంటి అన్నప్రసాదులు రసాన్ని గ్రహించినప్పుడు సమాన వాయువు తన సంగ్రహ వ్యాపారమును త్యజించుచూ ఉన్నది. అంటే ఇప్పుడు మనకి 5 వాయువులు అంటారు కదా, ప్రాణాపాన వ్యానుదాన సమానాన్ని. ఈ సమాన వాయువు అంటే ఒక్కొక్క వాయువు ఒక్కొక్క లక్షణం. ఈ సమాన వాయువు తన సంగ్రహ వ్యాపారం అంటే అన్నింటినీ కూడా లోపలికి లాగేస్తోంది. లాగేసి అప్పుడు ఏమవుతుంది, ఈ నాడులలో ప్రవేశించినటువంటి వాయువు అంటే ఈ ప్రాణవాయువు, ఇట్లాంటి మిగిలిన 4 వాయువులు ఉన్నాయి కదా, అవి వెలువడకపోయినా మరలా ప్రవేశించకపోయినా కూడా ఆ నాడుల యొక్క వ్యాపారం అంటే ఆ నాడులు పనిచేయటం ఆగిపోతుంది. అప్పుడు ఇక ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పనులని ఆ జ్ఞానేంద్రియాలు వదిలేస్తున్నాయి. మనకి సాధారణంగా అంటారు ఏంటంటే, ఇప్పుడు చనిపోయిన వెంటనే 4 గంటల లోపల ఒక కంటిని తీసి ఇంకొకరికి అమరచచ్చు అని అంటారు కదా. ఎందుకంటే మరణించిన సమయంలో కన్ను చూడగలుగుతుంది, ఆ కంటికి దృష్టి ఉంటుంది.
కానీ ఆ గ్రహించినటువంటి దృష్టిని మన మెదడు ప్రాసెస్ చేయలేదు. ఎందుకంటే ఈ నాడులన్నీ కూడా వాటి యొక్క పనులన్నింటినీ ఆపేస్తున్నాయి. ఆపేసి అంటే చెవులు వినగలవు. చర్మం స్పృశిస్తే పట్టుకుంటే చర్మం గ్రహించగలదు. కానీ ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా వాటి యొక్క పనులని లోపలికి లాగేసుకుంటున్నాయి. రైట్? ఇలా ఎప్పుడైతే ఈ పంచ జ్ఞానేంద్రియాలు వాటి లోపలికి ముడుచుకొని పోతున్నాయో అప్పుడు ఈ దేహం ఇదైపోతూ ఉంటుంది, క్షీణించిపోతూ ఉంటుంది. ఈ దేహం యొక్క వ్యాపారం ఏదైతే ఉన్నదో అది క్షీణించిపోతుంది. అప్పుడు ఈదృశేన మయేహేత్తం భావ్యమిత్యాది సర్గజ సంవిద్బీజ కళానాశం నా కదాచన గచ్చతి. అప్పుడు నేను ఈ స్థానమున ఇట్లగుదును. ఈదృశేన మయేహేత్తం భావ్యం ఇత్యాది సర్గజ, నేను ఈ స్థానంలో ఇలా ఉంటాను అనేటువంటి సంకల్ప మాయాశక్తి ఉదయిస్తుంది. అది ఆ మాయాశక్తికి నాశనం లేదు, ఏమీ లేదు. అది ఎల్లప్పుడూ కూడా అలానే ఉంటుంది. అంటే ఆ కల్పన అది 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 జీవుడి యొక్క లక్షణం. అంటే జీవుడు అంటే మరింకొల్లేవారు కదా, ఆత్మ లక్షణం అది. రైట్? మరల ఊహించుకుంటూ ఉంటుంది, మరల కల్పిస్తూ ఉంటుంది. ఆ కల్పనలో ఒక కల్పనలో నుంచి మరొక కల్పనలోకి వెళ్తుంది, ఇంకొక కల్పనలో నుంచి ఇంకొక కల్పనలోకి వెళ్తుంది, ఒక సృష్టి నుంచి మరొక సృష్టిలోకి. ఇప్పుడు మనకి ఈ లీలోపాఖ్యానం చదువుతున్న దగ్గర నుంచి కూడా ఆ వశిష్ఠుడు అరుంధతి ఉన్నటువంటి ఆ పూరి గుడిసెలో ఉన్నటువంటి ఒక బ్రహ్మాండంలో పెద్ద రాజ్యం. ఆ రాజ్యానికి రాజు పద్ముడు అనేవాడు. ఆయన భార్య లీల. ఇప్పుడు ఈ పద్ముడు సృష్టించుకున్నటువంటి ఈ జీవుడు సృష్టించుకున్నటువంటి కల్పనలో విదూరథుడు. ఇంటి ఒక కల్పనలో ఇప్పుడు మన సాధారణంగా మీరు ఏదైనా చిన్న వీడియోస్లో షార్ట్స్లో చూస్తుంటే కొంతమంది బెలూన్స్ ఊదేటప్పుడు ఒక పెద్ద బెలూన్ ఊది ఆ పెద్ద బెలూన్లోకి ఇంకొక చిన్న బెలూన్ ఊతారు, మళ్ళీ ఆ బెలూన్లోకి ఇంకొక బెలూన్, అంటే ఒకటే పెద్ద బెలూన్ చుట్టూ లోపలే మళ్ళా అనేకమైనటువంటి బెలూన్స్ ఊతూ ఉంటారు. అలానే ఒకరి చిత్తంలో నుంచి వచ్చినటువంటి కల్పనలో నుంచి వచ్చినటువంటి ఒక సృష్టిలో మరొక సృష్టి అదే దాంట్లో ఉండొచ్చు. ఇప్పుడు వశిష్ఠుడు అరుంధతి ఉన్నటువంటి ఒక చిన్న పూరిపాకలో ఉన్నటువంటి బ్రహ్మాండం లోపల పద్మరాజు గారు అనే పెద్ద రాజు, ఆ రాజుకు పెద్ద సైన్యం, ఆ పెద్ద సైన్యం చుట్టూ పెద్ద యుద్ధాలు, అందులో ఈ పద్మరాజు గారు పోవడాలు, మళ్ళీ ఈ పద్మరాజు గారు పోయిన తర్వాత ఆ జీవుడు సృష్టించుకున్నటువంటి కల్పనలో మరలా మరొక రాజ్యం, ఆ రాజ్యంలో సింధురాజు, ఆ సింధురాజు వచ్చి మళ్ళీ విదుర మహారాజుని చంపేయడం. అప్పుడు ఇన్ని బ్రహ్మాండాలు దాటుకుంటూ ఈ ప్రబుద్ధ లీల, ద్వితీయ లీల, ఈ జ్ఞప్తిదేవి, ఇవన్నీ కూడా ఒక కల్పనలో నుంచి మరొక కల్పనలోనికి వెళ్ళిపోతున్నట్టుగాని ఇది అంతా కూడా కేవలం వాసనామయమైనటువంటి ఒక చిత్ చైతన్య శక్తి ఏదైతే ఉందో అది చేస్తున్నటువంటి కల్పన మాత్రమే. అది ఎటువంటి వాసన? సద్వాసన, దుర్వాసన. అంటే ఏదైనా చెడు అంటే కేవలం నేను డిఫరెన్షియేషన్ కోసమే చెప్పాను. సద్వాసన లేకపోతే ఎన్ని రకాలైనటువంటి కోరికలైనా కానీ, వాసన అనేది కోరిక. ఎన్ని రకాలైనటువంటి కోరికలతో ఉన్నా ఆ కోరికలను అనుసరించి జరుగుతున్నటువంటి కల్పన మన కల్పన అన్నమాట. కానీ
ఇప్పుడు అమ్మవారు చెప్తున్నటువంటి మాట. యథా లతాయాః పర్వాణి దీర్ఘాయా మధ్యమధ్యతః తథా చేతనసత్తాయా జన్మాని మరణాని చ న జాయతే న మ్రియతే చేతనః పురుషః క్వచిత్ స్వప్న సంభ్రమవద్భ్రాంతం ఏతత్ పశ్యతి కేవలం. అమ్మా, ఒక పెద్ద దీర్ఘమైనటువంటి ఒక తీగ ఉంది, పూల తీగ, పొడుగాటి పూల తీగ ఉంది. ఆ పొడుగాటి పూల తీగ మధ్య మధ్యలో కణుపులు ఉంటాయి కదా. అలా ఈ అచేతనమైనటువంటి సత్తయందు జనన మరణాలు అనేటువంటి గ్రంథులు ఉంటాయి. కణుపులు అంటే ఇక్కడ గ్రంథి అంటే అంటే ఇప్పుడు మామూలుగా ఒక తీగ, ఇప్పుడు మీరు ఏదైనా చిక్కుడు పాదో ఇంకో పాదో చూసారనుకోండి, ఆ పాదులు ఆ తీగ మధ్యలో చూస్తే తీగ కంటిన్యూస్ గా ఉండదు కదా. కొన్ని కొన్ని కణుపులలాగా ఉండి, ఆ కణుపుల నుంచి ఒక కణుపు నుంచి ఇంకో కణుపు, ఇంకో కణుపు నుంచి ఇంకో కణుపు, అక్కడి నుంచి మళ్ళీ ఫోర్క్ అవుతుంది ఆ కణుపు, అంటే రెండుగా చీలుతుంది. అలా రెండుగా చీలిన మళ్ళీ ఇంకో ఒక కణుపులో మళ్ళీ ఇంకొక చీలిక వస్తుంది. అలా ఈ జనన మరణాలనేవి కూడా ఈ చైతన్య మాత్రమైనటువంటి ఈ సత్తులో ఇలా జరుగుతూ ఉంటాయి. ఫోర్క్స్ వస్తూ ఉంటుంది, ఒకదాని నుంచి ఒకదానికి విడిపోవటం, మళ్ళీ ఎక్కడో చోట కలవటం, మళ్ళీ ఎక్కడో విడిపోవటం. ఇంతకు మించి మరొకటి కాదు. ఎందుకంటే నా జాయతే నా మ్రియతే చేతనః పురుషః క్వచిత్. వాస్తవానికి ఈ చైతన్యమైనటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో, అంటే ఈ చిత్ స్వరూపం, ఆత్మస్వరూపం, పరబ్రహ్మం, పరమాత్మ, జీవాత్మ అనేటువంటి ఈ మాటల ద్వారా దేనినైతే మనం రిఫరెన్స్ గా ఇచ్చుకుంటున్నామో వాడికి నా జాయతే, వాడికి పుట్టుక లేదు, నా మ్రియతే, మృత్యువు లేదు. కేవలం స్వప్న సంభ్రమవద్ భ్రాంతం ఏతత్ పశ్యతి కేవలం. కేవలం కూడా వాడు ఏం చూస్తున్నాడంటే ఆ స్వప్న భ్రాంతిలాగా, కేవలం ఒకానొక భ్రాంతిలాగా మాత్రమే ఆ చైతన్య పురుషుడికి ఈ చావు పుట్టుకలనేవి తోస్తున్నాయి. ఇంతకు మించి మరొకటి లేదు. ఇంతవరకు ఎన్నడూ పైగా అంటారు, కోద్య యావన్మృతం బ్రూహి చేతనం కస్య కిం కథం మ్రియంతే దేహ లక్షాణి చేతసం స్థితిమక్షయం మ్రియంతే దేహ లక్షాణి చేతసంస్థితమక్షయం. అమ్మా, ఇంతవరకు కూడా ఏ చేతన వస్తువు మరణించిందో చెప్పు, అంటే పూర్తిగా నాశనం అయిపోయిందో చెప్పు, మృతిపై చెందిందో చెప్పు. శరీరాలు నశిస్తున్నాయి, దేహాలు నశిస్తున్నాయి, కానీ చైతన్యం అనేది స్థిరంగానే ఉంటుంది. చైతన్య స్వరూపునికి అయినటువంటి ఆ పురుషునికి, అంటే ఆ ఆత్మరూపంగా ఉన్నటువంటి ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడికి నాశనం లేదు. పురుషశ్చేతనా మాత్రం స కదాక్వేవ నశ్యతి చేతన వ్యతిరిక్తత్వే వదన్యాత్ కిం పుమాన్ భవేత్. ఆ చేతన రహితమైనటువంటి దాని యందు పురుషత్వం ఎట్లా ఆరోపించబడుతుందో చెప్పు నువ్వు నాకు. అంటే అసలు చేతనం అచేతనం అనేటువంటి రెండు వస్తువులు మళ్ళా ఉన్నాయా? ఉన్నదంతా కేవలం కూడా ఆ చైతన్య స్వరూపమే అయినప్పుడు ఆ చైతన్య స్వరూపానికి మృత్యువు అనేది ఎట్లా ఏర్పడుతుంది? ఓకే, పైగా వాసనామాత్ర వైచిత్ర్యం యజ్జీవోనుభవేత్ స్వయం తస్యైవ జీవమరణే నామని పరికల్పతే. అసలైనటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో యజ్జీవోనుభవేత్ స్వయం, జీవుడు అనేటువంటి వాడికి జనన మరణాలు వాసనామాత్ర వైచిత్ర్యం,
కేవలం కూడా వాసనా వైచిత్ర్యాలు మాత్రమే. అంటే కోరికల ద్వారా, సంకల్పం ద్వారా అనుకున్నది కావాలి అనేటువంటి ఒక సంకల్పం ద్వారా తనని తాను సృజించుకున్నాడు కానీ, తనని తాను కల్పించుకున్నాడు. ఆ కల్పనలో రకరకాలైనటువంటి అనుభూతులను తాను తాను చెందుతూ, తాను వేరు, ఇంకోడు వేరు అనేటువంటి అనుభూతిలోకి వెళ్తున్నాడు. అంటే తనని తాను మర్చిపోతున్నాడు. నేను వేరు, ఇంకొకరు వేరు అనేటువంటి ఆ ఆలోచనలోకి వెళ్ళిపోకుండా అంతా ఒక్కటే. నేనే సర్వత్రా వ్యాపించి ఉన్నాను అనేటువంటి ఆ ఆలోచనలో ఉన్నప్పుడు ఏదైతే ఏంటి? సో, అమ్మవారు ఏమంటున్నారంటే, వాసనామాత్ర వైచిత్ర్యం యజ్జీవోనుభవేత్ స్వయం. అది పైగా వారి యొక్క అనుభవం ద్వారా మాత్రమే యజ్జీవో అనుభవేత్ స్వయం. సొంతంగా ఏర్పరచుకున్నటువంటి వారి యొక్క అనుభవాల ద్వారా ఏర్పడినటువంటి ఒక కల్పన మాత్రమే. తస్యైవ జీవమరణి నామనీ పరికల్పతే. పైగా ఏవం ఏవం న కశ్చిన్ మ్రియతే జాయతే నచ కశ్చన వాసనావర్తగట్టేషు జీవో లుఠతి కేవలం. ఏవం న కశ్చిన్ మ్రియతే జాయతే నచ కశ్చన. సో ఇప్పుడు ఇక్కడ ఈ జీవుడు తనకి తానుగా ఏర్పరచుకున్నటువంటి వాసన మాత్ర వైచిత్ర్యం ఏదైతే ఉందో, అదే దాన్ని సృష్టించుకుని తన కల్పనలాగా భావించుకుని తన కల్పనలోనే జీవిస్తూ చివరికి ఆ కల్పనే వాస్తవం అనుకుని దుఃఖించేటువంటి మూఢుడైపోతున్నాడు. కానీ అసలైన జీవుడికి మృత్యువెక్కడా, జననమెక్కడా? ఏవం న కశ్చిన్ మ్రియతే జాయతే నచ కశ్చన. ఎక్కడుంది అసలు? వాసనావర్తగర్తేషు జీవో లుఠతి కేవలం. కేవలం తన కోరికల మీద పడి అందులోనే కొట్టుమిట్టాడుతున్నాడు. వాసన ఆవర్తగత్తేషు అంటే సుడిగుండం. సుడిగుండాలలో పడి అక్కడే తిరుగుతూ అక్కడే కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ వాడికంటూ అసలు ఏదైనా పుట్టుకనేది ఉన్నదా? చావనేది ఉన్నదా? ఈ బాగా విచారించి చూస్తే అత్యంతాసంభవాదేవ దృశ్యస్యాసౌ చ వాసన నాంత్యేవేతి విచారేణ దృఢజ్ఞాతైవ నశ్యతి. నువ్వు దృఢ విచారం చేయటం మూలంగా అంటే బాగా సాధనలో నీ ఆలోచనలన్నింటినీ కూడా కేంద్రీకరించుకుని సద్విచారం చేయటం మూలంగా బాగా ఆలోచించటం మూలంగా ఈ పుట్టుక చావు ఇవి అత్యంత అభావమైనటువంటి స్థితిలో ఉన్నవి తప్పితే నీ వాసనలన్నీ కూడా ఆ జీవ ఆ జీవుడి యొక్క పుట్టుక లేకపోతే చావు అనేటువంటి వాటి యొక్క లక్షణాలు అయినాయి తప్పితే ఎప్పుడైతే దీని అసత్తుని నీవు ఎరుగుంటావో ఇవి లేవు, ఇది ఎగ్జిస్టెన్స్ లోనే లేదు అని నువ్వు ఎరుగుంటావో ఆ క్షణం నీకు అప్పుడు ఈ దృశ్య జగత్ అనేది ఏదైతే ఉందో అది కూడా నశించిపోతుంది. పైగా నీకు చావు పుట్టుకలనేవి ఉండదు. ఇది ఎట్లాగా అంటే అనుదిత ముదితం జగత్ ప్రబంధం భవభయతోభ్యసన్ వైరి విలోక్య సమ్యక్ అలమనుదిత వాసనో హి జీవో భవతి విముక్త ఇతీహ సత్యవస్తు. ఈ వైరాగ్యాది సాధనా సంపన్నుడు అంటే వైరాగ్యం జీవితం ఇటువంటి వాసనల పట్ల విరాగి అయినటువంటి వాడు, పైగా అవికారియు అయినటువంటి ఎటువంటి వికారాలు లేనటువంటి జీవుడు ఈ భ్రాంతి ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి జగత్తుని తత్వదృష్టి వలన ఇది మిథ్య, ఇది భ్రాంతి అనేటువంటి విషయాన్ని గ్రహించి ద్వైత వాసనాహీనుడై అంటే రెండు కాదు, జీవుడు పరమాత్మ ఆత్మ జీవాత్మ అనేవి రెండు కాదు, ఒక్కటే అని తనని తాను ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఈ భవభయాల నుంచి ముక్తుడవుతాడు. ఈ ముక్తాత్వ స్వరూపం ఒక్కటే సత్యము, మిగిలినవన్నీ కూడా మిథ్య.
అలమనుదిత వాసనో హి జీవో భవతి విముక్త ఇతీహ సత్యవస్తు. ఇదొక్కటే సత్యం. ఏదా సత్యం? ముక్తాత్వ స్వరూపం ఒక్కటే. ఇదంతా కూడా కేవలం ఒక కల్పన, ఒక భ్రమ, ఒక మిథ్య, ఒక స్వప్నం. జీవుడు తన యొక్క వాసనామయ బలం ద్వారా తనకి తానుగా సృజించుకున్నటువంటి ఈ సృష్టి రచన. ఇప్పుడు హిరణ్య గర్భుడు అనేటువంటి వాడు కూడా వాడి యొక్క వాసనామయం. ఇక మరి వాసనలు అనేవి ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ అంటే అది కూడా ఎందుకంటే మొత్తం అంతా ఒక్కటే అయితే అప్పుడు ఆ వాసన అనేది కూడా ఆ ఒక్కదాని యొక్క లక్షణమే కూడా. అంటే ఆ కోరిక అనేది కూడా ఆ లక్షణమే, దాని యొక్క లక్షణం. మాయ అనేది దాని లక్షణం. రైట్. కాకపోతే ఏంటంటే అది మాయలో ఉన్నాను నేను అనేది మనం తెలుసుకోవటం. వాసనాక్షయం అయితే ముక్తిత్వాన్ని పొందుతాను అనేది తెలుసుకోవటం. ఆ తర్వాత ఆ ముక్తిత్వాన్ని పొందాలి అనేది కూడా ఒక రకమైన వాసనే, ఒక కోరికే కదా. నేను మోక్షాన్ని సాధించాలి అంటే అది కూడా ఒక కోరికే. ఎక్కడి నుంచి మోక్షాన్ని సాధించాలి? నీ నుంచి నువ్వు ఎలా మోక్షాన్ని పొందుతావు? నా నుంచి నేను ఎలా విడిపడిపోయేదాం అంటే ఇప్పుడు ఆత్మ అనే లక్షణం ఉంది. నేను ఆత్మని. అంటే నాలో ఉన్నటువంటి ఈ శిక్షణ ఏదైతే ఉందో అన్ని చోట్ల అదే ఉన్నది. ఇప్పుడు దీని నుంచి నేను ఎలా విడిపడిపోతాను కదా. అంటే అంటే అంత వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోతే అక్కడ ముక్తి కూడా ఒక బంధమే, మోక్షం సాధించాలి అనేది కోరిక కూడా ఒక బంధమే అనేది ఎక్కడికైతే వెళ్ళిపోయిందో ఇంకా అక్కడ మిగిలింది ఏముంది? జీరో, శూన్యం. రైట్. ఆ శూన్యత్వ లక్షణమే ఆత్మతత్వం. ఇవాళకి ఇక్కడ ఆదామండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మనం చర్చించుకోవచ్చు. లేదండి. చెప్పండి. నాకు ఉన్నాయండి. చెప్పండి. ఇప్పుడు భృగు మహర్షి కూడా ఆయన కూడా బ్రహ్మజ్ఞానే కదా. అవును. మరి ఆయన ఎందుకు నా కొడుకు మళ్ళీ నాకు ఆ రూపంలో కావాలనుకున్నాడు? ఆయనకి ఈ అంతా ఒకటే అని తెలిసినప్పుడు కూడా అది బ్రహ్మలోను ఒకవేళ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన మళ్ళీ నాకు ఎందుకు కావాలనుకున్నాడు? అదొక క్వశ్చన్. ఓకే. రెండోది, ఇప్పుడు అంతా ఒకటే అయినప్పుడు మీరు ఒక జీవుడు వెళ్ళిపోతే మళ్ళీ ఆ జీవుడిని ఇది ఆ జీవుడే అని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు? అది ఇప్పుడు శుక్ర మహర్షి వెళ్ళిపోయారు, ఎవరో బ్రాహ్మణ పుత్రుడిగా పుట్టాడు అన్నారు. సో యు ఆర్ డిఫరెన్షియేటింగ్, రైట్? ఇప్పుడు ఆయన వెళ్ళి ఆయన రికగ్నైజ్ చేశాడు అంటే మేబీ హీఈస్ లుకింగ్ ఇట్ యాజ్ అ డిఫరెంట్ ఎంటిటీ, నాట్ పార్ట్ ఆఫ్ ద హోల్ బ్రహ్మం. నాకెందుకు అలా అనిపిస్తోంది, అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది నాకు. ఎక్సలెంట్ అండి. ఓకే, నేను యాక్చువల్గా మనం ఆ నిర్వాణ ప్రకరణానికి వచ్చినప్పుడు దీని గురించి విస్తారంగా మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మీకు నేను సంక్షిప్తంగా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనకి యాక్చువల్గా దీనికి సమాధానం చెప్పుకోవాలంటే రాముల వారు ఇనీషియల్ గా అడిగినటువంటి ప్రశ్న, వ్యాస మహర్షి గురించి శుకుల వారి గురించి అడిగినటువంటి ప్రశ్న ఉంది కదా. శుకుల వారు విదేహముక్తుడైనాడు, ఈయన సదేహముక్తుడైనాడు, మరి ఆయనకు వచ్చినటువంటి స్థితి ఈయనకి ఎందుకు రాలేదు వ్యాస మహర్షి గురించి అని రాముల వారు అడిగినప్పుడు ఈయన చెప్పింది ఏంటి? ముక్తి ఏ రకంగా బడిసినా కూడా ముక్తే అని అంటారు. అవునా? అప్పుడు ఈ భృగు ఇక్కడ దానిని ఇక్కడ ఆపాదించుకుందాం మనం, ఎందుకంటే నేను అక్కడికి పూర్తిగా వెళ్ళలేదు.
దాన్ని ఇక్కడ ఆపాదించుకున్నాం. ఇక్కడ భృగు మహర్షి యొక్క స్థితిని, శుక్ర మహర్షి యొక్క స్థితిని ఆలోచించండి. శుక్రుల వారు ఇక్కడ శుక్రుడు అనుకోండి, భృగుల వారు వ్యాసుల వారు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఆ సమాధానం వశిష్ఠ మహర్షి రాముల వారికి ఆ సందర్భంలో చెప్పినటువంటి సమాధానం ఇక్కడ అన్వయించండి. ఓకే, అలా అన్వయించుకుంటే ఆ స్థితిలో ఉంటే ఏంటి, ఈ స్థితిలో ఉంటే ఏంటి, తేడా ఏం లేదు కదా. అలాంటప్పుడు భృగుల వారు వ్యాసుల వారి, మన శుక్రుల వారిని అడిగింది, ఇక్కడ ఉండు, అక్కడ ఇప్పుడు ఆ బ్రాహ్మణ దేహంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ దేహంలో ఉండు. రైట్. శుక్రుల వారు ఏమంటారు, నాన్న ఆ దేహం అయితే ఏంటి, ఈ దేహం అయితే ఏంటి కదా ముందర అడిగింది. అదే సమాధానాన్ని భృగుల వారు తిరిగేసేపు అడిగారు. ఈ దేహంలో ఉంటే ఆ దేహంలో ఉంటే ఇప్పుడు ఆ దేహంలో ఉండు, నాకు తృప్తికరంగా ఉంటుంది అని అడుగుతారు. అంటే ఆయన ఇంకా ఆ బంధ విముక్తుడు అవ్వలేదు అనమాట. యాక్చువల్ గాను హీ స్టిల్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్. కరెక్ట్. ఆ సమయానికి భృగ మహర్షికి అంత ఇది కలగల. ఓకే, అందుకని మరి అంతగా అంటే కలగలేదు కదా అంటే ఇంకా కాస్తో కూస్తో ఎక్కడో నా కొడుకు అనేటువంటి ఒక ఆలోచన ఆయనలో ఉండింది భృగుల వారికి. ఈ దేహంలో ఉండొచ్చు కదా నాన్న, ఈ బ్రాహ్మణ యువకుడిలాగా ఎందుకు ఉండటం, ఈ దేహంలో ఉండు, నాకు కూడా నా కొడుకు లాగా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఆయనకి ఒక రకంగా పుత్ర ప్రేమ అలా అనిపించిండొచ్చు. అంటే ఆ ప్రేమ అంటే అంటే ఆ బంధం ఇంకా ఉంది, కొంచెం ఆ బంధానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉన్నది. ఆ సమయానికి భృగుల వారికి అది లేదు, శుక్రుల వారికి వచ్చేసింది అనుకుంది. ఓకేనా. మనం నిర్వాణ ప్రకరణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా దీని గురించి చాలా విస్తారంగా ఉంటుంది. దానికి 2 ఏళ్ళు పడుతుంది. మనం వెళ్ళేటువంటి ఈ స్లో పేస్లో మినిమం ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. అప్పటి వరకు మీరు ఈ ప్రశ్నని ఆలోచించండి. ఓకే, లేదు అప్పటికి లేదు, నాకు మీ ప్రశ్న గుర్తుంటుంది, నేను చెప్తాను అప్పుడు. మనం వీరి ప్రశ్న ఇప్పుడు ఇలా అడిగారండి, ఐ రిమెంబర్ ఇట్ అండ్ ఐ లెట్ యు నో. ఇంకేముందండి? లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి. సరే, అయితే మళ్ళీ ప్రతిసారి మనం ఒక క్లిఫ్ హ్యాంగర్ దగ్గర ఆగుతాం కదా, ఆ క్లిఫ్ హ్యాంగర్ దగ్గర మనం ఆగుదాం. మళ్ళీ ప్రబుద్ధ లీల, ఇప్పుడు అమ్మవారి చావు గురించి అయితే చెప్పారు కదా, మరణం గురించి. అయితే ప్రబుద్ధ లీలకు ఒక ప్రశ్న వచ్చింది. యథైవ జంతుర్మ్రియతే జాయతే చ యథా పునః తన్మే కథయ దేవేశి పునర్బోధ వివృద్ధయే. అమ్మా, మరి మనుషులు ఎట్లు జన్మించి మరలా ఎట్లు మరణిస్తున్నారు, అది ఎట్లు మరణించి ఎట్లా జన్మిస్తున్నారు, నాకు ఇంకొకసారి చెప్పు. దీని వలన నాకు నా జ్ఞానం నా వృద్ధి అవుతుంది, ఇంకా రూఢి అవుతుంది, ఇంకా గట్టిపడుతుంది. నాకు ఎట్లా చెప్తుంది, మనుషులు ఎలా పుడుతున్నారు మళ్ళీ ఎలా పోతున్నారు, దాన్ని మళ్ళీ ఒక్కసారి నాకు చెప్పు. ఇది ఈ సగ్గ పేరు సంసార మరణావస్థా వర్ణనము అంటారు. ఇది మనం వచ్చే వారం చూద్దాం. ఓకే అండి. ఓకే అండి. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.